అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ ఆజ్ఞను మీరు అతిక్రమించకూడదని. కానీ ఆగి అతిక్రమించాం కదా, ఈ పాపను జీవం రక్షిస్తారంటే అందుకే ప్రభు యేసుక్రీస్తు ఆయన సృష్టించినందుకు, ఆయన కలుగు చేసినందుకు, ఆయన కలుగు చేసుకొని ఈ భూమి మీద 2,000 సంవత్సరాలకు వచ్చారన్నమాట. వచ్చి ఏం చేశారు? ఎలా ప్రేమించాలో చూపించారు, ఎదుటివారిని ఎలా గౌరవించాలో నేర్పించారు, శత్రువుని కూడా ఎలా ప్రేమించాలో నేర్పించాడు. వ్యభిచారం చేసిన స్త్రీని అమ్మ నేను పలకరించి, వ్యభిచారం చేసావమ్మా, ఇక నుంచి వ్యభిచారం మానేసి నువ్వు నీతికి యథార్థంగా జీవించమని పరలోకం నేను ఇస్తాను, నరకం నేను ఇవ్వను అని చెప్పారు. అంటే పశ్చాత్తాపడాలి. మనం అందరూ పాపం చేసాం. ఆ పాపానికి ఏంటంటే పశ్చాత్తాపమే ఫలమైనటువంటి కారణం. పశ్చాత్తాపడి ఎప్పుడైతే పడతామో, మారు మనసు పడతామో అప్పుడే మనం రక్షించబడినట్లు. ప్రభా నేను పాపం చేశాను, తెలిసే తెలియక అందరి ఎదుటి పాపం చేశాను, ఆ పాపం ఇప్పుడే విడిచిపెడుతున్నాను. వ్యభిచారమైనా సరే, దొంగతనమైనా సరే, చూపులు తగ్గైనా, తలంపులు తగ్గైనా ప్రతి ఒక్కరితో మనం పాపం చేసాం. ఒకటే విడిచిపెట్టాలి. పాపం అనేది చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటది, చేసేటప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతనం వచ్చిన డబ్బు ఏం చేస్తుంది? మన సుఖ జీవితాన్ని ఇస్తుంది. వస్త్రాలు తెచ్చుకుంటాం, కడుపు అన్నం తింటాం, అన్ని బాగుంటది. ఈ రోజు వరకే బాగుంటది. ఎప్పుడైతే ఆ పాపం అనేది పండుతుందో మన ఈ భూలోకంలో కష్టపడాలి. ఎట్ ది సేమ్ టైం దేవుని ఆజ్ఞ అతిక్రమించాం కనుక మన నరకం కూడా అనుమతించాలి. ఈ భూలోకంలో తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, జడ్జిమెంట్ ఇస్తారు. నువ్వు తప్పు చేస్తే కనుక జైలు వేస్తారు. అలా దొరికిన వాళ్ళు జైలు వేస్తున్నారు. దొరకలు ఎంతమంది ఉన్నారు? దొరికిన వాళ్ళకి జైలు వేస్తున్నారు ఈ లోకం. కానీ దొరకని వాళ్ళకి దేవుని శిక్ష చేస్తాడు. భూలోకంలో ఉంటుంది, అట్ ది సేమ్ నరకంలో కూడా ఉంటుంది. దేవుని పరిశుద్ధుడు కనుక మనందరూ కూడా పరిశుద్ధులు ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధం ఎలా మారాలి? పాపం చేసాము, తప్పు చేసాను, ఎలా పరిశుద్ధంగా మార్చబడతాం? ఎలానంటే ఆ పాపను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ప్రభా నేను తప్పు చేసేసాను, ఇంకెప్పుడు చేయను ప్రభా అని చెప్పి ఏడ్చి కన్నీటి ప్రార్థన చేస్తే ఆ పాపం అనేది అందరితో భస్మం అవుతుంది. అప్పటి నుంచి మనం నూతనంగా జీవించాలి. ప్రతిరోజు మన తలంపులతో, చూపులతో తప్పు చేస్తున్నప్పుడు సాయంత్రం అయితే ప్రార్థనలో కూర్చొని ప్రభా ఉదయం నుంచి ఈ రోజు నేను తప్పు చేశాను, ఈ తప్పును క్షమించు ప్రభా, ఈ తప్పును చేయకుండా ఉండడానికి నాకు ఒక మనసు నాకు దయచి ప్రభా, పరిశుద్ధంగా ఉండలేకున్నాను, పరిశుద్ధంగా చూడలేకున్నాను, పరిశుద్ధంగా ఆలోచించలేకున్నాను, ఎదుటి వారిని ప్రేమించలేక, ఎదుటి వారిని నేను గౌరవించలేకున్నాను ప్రభా, నాకు ఒక మనసును దయచి ప్రభా అంటే దేవుడు మనసుని ఇస్తాడు. గనక మనందరం పాపం చేస్తాం గనక యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారంటే మన పాపాలు నిమిషం ఆయన పని చనిపోయారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు, సూచక్రియలు చేశారు. ఎంత అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు 2,000 సంవత్సరాల క్రితం పుడితే ఆయన ప్రపంచం మొత్తం, ఒక క్రిస్మస్ అనేది ప్రపంచం మొత్తం జరుపుకుంటారు, ఒక ఈస్టర్ అనేది ప్రపంచం మొత్తం జరుపుకుంటారు. వన్ అండ్ ఓన్లీ ఆయన పుట్టి ఎన్ని సంవత్సరాలు బతుకున్నారంటే 33 సంవత్సరం మాత్రం భూమి మీద బతికాడు. 33 సంవత్సరం బతికిన ఒక యవనస్తునికి అంత ఫాలోయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? అంత పబ్లిసిటీ ఎలా వచ్చింది? ఈయన మేము సోత ప్రకటిస్తున్నాం, సోత ప్రకటించి యేసుక్రీస్తు నమ్మనంటే నమ్మేస్తారా ఈజీగా? మనకున్న కుల దైవాలు, ముక్కుడి దేవతను వదిలిపెట్టేసి యేసుక్రీస్తు దేవుడు అంటే నమ్మేస్తారా? నమ్మరు, ఎవరు నమ్మరు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు, రుచి చూచి తెలుసుకోనండి నేను ఉత్తముడు అని చెప్పి. యేసుక్రీస్తు రుచి చూడాలి, ఒక అవకాశం ఇవ్వాలి. మీకు అందరూ ఒకే రోజు చెప్తున్నాను, ఏదైనా అసాధ్యం కాయింది నా దేవుడు అసాధ్యం పరుస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు నమ్మండి. నేను నిజ జీవితం నాకు సాధ్యం అవ్వట్లేదు, ఇంకా నాకు చావే పరిష్కారం, ఇంక ఇదేది నాకు పరిష్కారం కాదు, నా సమస్యలు తీరవు, నా అప్పులు తీరవు, నాకున్న బాధలు తీరవు, అనారోగ్యం పోవద్దు అనుకుంటే ఒక మాట మనసులో ఎప్పుడైనా సరే తలదించుకొని ఒక అవకాశం ప్రభుకి చూడండి, నీ పక్కన నిలబడతాడు ఆయన ప్రార్థన చేసుకుంటే. నేను దేవుని నమ్మిన వ్యక్తిని కాదు, నేను స్మోక్ చేశా, డ్రింక్ చేశా, ఇష్టానుసారం జీవించా, పెద్దల పట్ల అఘోరంగా ప్రవర్తించా. కానీ యేసుక్రీస్తు నా పాపను ఒప్పుకొని నా ప్రభుని సొంతగా అంగీకరించినప్పుడు నా పాపను క్షమించాడు ప్రభుడు. ఎలా మారానంటే ఇలా మారిపోయాను, మంచిగా మారిపోయాను. అటువంటి మనసు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడు ఇస్తాడు, అది మీకు ఇస్తాడు. అడగాలి మనం, దేవా నాకు పరిశుద్ధమైన మనసు నాకు దయచి, పెద్దల పట్ల గౌరవించే మనసును దయచి, స్త్రీని ఎలా గౌరవించాలి నేర్పించాలని చెప్పి నేర్పిస్తాడు ఆయన. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బాధలు ఉన్నప్పుడు దేవుని అడగండి, మారుస్తాడు. భర్త మారలేదా? కంపల్సరీ మారుస్తాడు. అలా మార్చారు కాబట్టే ప్రపంచం మొత్తం ఆయన ఆరాధిస్తున్నారు. ఎంతో మనకు అనారోగ్యం లేదు, ఆయన దగ్గరికి అనారోగ్యిస్తున్నారు, అందుకనే మారుతున్నారు. ఏది సువార్తకు వచ్చేసి లడ్లు ఇచ్చేసి, స్వీట్లు ఇచ్చేసి, 2 కరపత్రికలు ఇచ్చేస్తే మారమంటే ఎవరు మారరు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కుష్ఠ రోజుల్ని, ఆనాడు కుష్ఠ రోజులకు ముందు లేదు, 2,000 సంవత్సరాల క్రితం ఆయన చెయ్యి ముట్టితే స్వస్థత వచ్చేది. చూపు లేని వారికి, గుడ్లు లేని వారికి, ఇప్పటికీ కొందరికి కన్ను ఆపరేషన్ చేస్తే కొంచెం ఫెయిల్ అయిపోతాయి. కానీ యేసుక్రీస్తు 2,000 సంవత్సరాల క్రితం ఆయన కన్ను గుడ్లు ముట్టితే స్వస్థత వచ్చింది. చనిపోయిన వారిని సైతం లేపారు, చనిపోయిన వారిని సైతం. అంత 33 సంవత్సరాలు ఆయన ఏ పాపం చేయలేదు. ఒకే మాట, దమ్మున్న మాట ఏంటంటే
ప్రపంచ మానవులు ఎవడన్న మాట ఉన్నాడంటే అదొక మాట అన్నాడు, నీలో ఎవరు నాలో పాపం ఉందని నిరూపించగలడన్నారు. నిరూపించలేము, ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన ఒక వ్యభిచారిని అమ్మ అని పిలిచారు, అమ్మ అని పిలిచి మార్చారు, వ్యభిచారిని మార్చేసాడు ఆయన. అంటే దాని బట్టి అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వారిని కొడుతున్నారు, హింసిస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, అంత అవమానించినా సరే యేసుక్రీస్తు వారు ఒక మాట అనలేదు, ఈయన క్షమించమని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. ఆ మనసు ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ కరుణామూర్తి మనసు ఎవరు రాదు. అదే చెప్పాడు, నువ్వు హింసిస్తున్నారా, ద్వేషిస్తున్నారా, కొడుతున్నారా, తిప్పుతున్నారా, వాళ్ళే అనబాకండి, వదిలేయండి, క్షమించండి, క్షమించండి. అది మీరు కూడా ఒకరోజు మారుతారు. శత్రుత్వం పెంచుకోవడం వల్ల, పగల పత్రికలు పెంచుకోవడం వల్ల పగ ఎక్కువ ఏమవుతుందంటే పాపంగా మారి ప్రాణాలే కోల్పోతారు. కాబట్టి పగలు కాదు కావాల్సింది, ప్రేమ కావాలి. ఆ ప్రేమ గురించి చూసి నేర్చుకోవాలి, నన్ను చూసి నేర్చుకోమని చెప్పాను. ఈ మానవాళికి ఎలా బతకాలో తెలియదు, ఎలా ప్రేమించాలో తెలియదు, ఎలా గౌరవించాలో తెలియదు కనుక ఆయనే స్వయంగా భూలోకానికి వచ్చి నాలా బతికి చూడండి, నన్ను మాదిరిగా చూసుకోండి, నేను ఎలా జీవించానో, నేను పరిశుద్ధం కదా, మీరు అదే పరిశుద్ధంగా జీవించానని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. 33 సంవత్సరాలు బతికారు. ఆయన ఇందుకోసం ఆయన చంపేస్తుంటే స్వయంగా నన్నే చంపానని చెప్పారు. ఎందుకు చంపేమన్నాడు? ఆయన చనిపోతే గాని మనకు రక్షణ లేదు. ఋగ్వేదంలో ఒక మాట ఉంటుంది కొన్ని గ్రంథాల్లో, తద్రక్తమైన పరమాత్మైన పుణ్యదాన బలియాగం రక్తపోక్షణ ఆవశ్యకం. అంటే పరమాత్ముడి పుణ్యం కట్టుకుని భూలోకం వస్తే, భూలోకం వచ్చి చనిపోతే తప్పనిచ్చి, రక్తం చిందిస్తే తప్పనిచ్చి ఈ మానవ కోటికి పాప క్షమాపణ దొరకదు అనేసి. ఎంతో మంది పుట్టారు, మంచి మంచి సూక్తులు ఇచ్చారు, మంచి మంచి వార్తలు చెప్పారు, కానీ మరణం విషయంలోకి వస్తే లేకి ఆ మరణాన్ని జయించలేక మట్టిలో కలిసిపోయారు. ఎంతమంది గురుజులు వచ్చారు, కొంతమంది పెద్ద పెద్దలు వచ్చారు, పెద్ద వ్యక్తులు వచ్చారు, మంచి మాటలు చెప్పారు, మంచిగా జీవించారు, కాదనలేదు. కానీ మరణం వస్తే, ఈ మరణ విషయంలో వస్తే లేకి అందరూ మరణించారు. కానీ యేసుక్రీస్తు వారి విషయంలో ఏంటంటే మరణాన్ని తిరిగి జయించాడు. చెప్పాడు ఆయన, నన్ను చంపేస్తారు మీరు, నేనే ప్రాణం పెడుతున్నా, అంతటి నేనే ప్రాణం పెడుతున్నా, కానీ 3వ దినం రోజు నేను లేస్తాను, ప్రపంచాన్ని మొత్తం నేను ఏమి సారి చూపిస్తానని చెప్పి యేసుక్రీస్తు వారి సమాధి ఇప్పటికే ఉంది, ఖాళీ సమాధి. అన్ని సమాధులు మూతపడ్డాయి. మనం ఎవరైతే దేవతలను పూజిస్తున్నామో వాళ్ళన్ని సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు సమాధి ఇప్పటికీ ఖాళీ సమాధి ఉన్నట్టు అర్థం చేసుకోండి. ఇంత ఫాలోయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఇంత శక్తి ఎలా వచ్చింది? ప్రపంచం మొత్తం ఆరాధించబడుతున్నారు దేవునికి, ఇంత ఫాలోయింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను అనుకోవచ్చు నా దేవుడు అని చెప్పి అనుకోవచ్చు, మిగతా అందరూ అనుకోవాలి కదా. అందరూ మారేస్తారా? అందరూ క్రిస్టియన్స్ ఒక మంది వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, పెద్ద పెద్ద కడు కట్టినటువంటి మాంత్రికులు ఉన్నారు, పూజారులు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు మారారంటారు? వాళ్ళు ఏ శక్తి లేకుండా మారిపోతారా అంటే శక్తి ఉంది, ఎంత పబ్లిసిటీ ఉంది, అంత శక్తి ఉంది, అంత సామర్థ్యం ఉన్నది. కాబట్టి మనం ఎందుకు పాపం చేసాం కనుక మన పాపం పోవాలంటే ప్రభు మాత్రమే మనకు దారి, ప్రభు మాత్రమే మనకు మార్గం. ప్రభుకు మనకు అవసరం లేదు, ఆయన కానుకలు అవసరంలా, వజ్ర వైడూరాలు అవసరంలా, పంచపక్ష పరమణ అవసరంలా, ఆయన్ని మనకు దేవుడు సృష్టించాడు. మన నుంచి కోరుకునేది ఏంటంటే శ్రద్ధ హృదయం, మంచి హృదయం కోరుకుంటున్నాడు. కనుక మనందరూ మారు మనసు పొందాలి, నిజమైన దేవుని తెలుసుకోవాలి. మీరు ఏమైనా సమస్యలు అంటే కళ్ళు మూసుకొని ఈ రోజున ప్రార్థనలు ఏకీభవించండి. మీరు నాతో పాటు ఈ వాక్యాన్ని అంగీకరించినట్లయితే మీ సమస్యల కోసం, మీ కుటుంబాల కోసం నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. మీరు మారు మనసు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. మీకు మరోనేతలకు ఉన్న గుడితనాన్ని దేవుడు వెలిగించాలని ప్రార్థన చేస్తాను. నాతో పాటు మీరందరూ అంగీకరించాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నాను. మా మిక్కులుగా ప్రేమించి మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో నిజమే తండ్రి ప్రభా, ఒకప్పుడు నీ వాక్యం, ఈ సువార్త నాకు అందుకుపోతే నా జీవితం వేరు నా తండ్రి. ఎంతో మందిని చెదరించుకున్నాను, ఎంతో మంది పాస్టర్లు నా తండ్రి ఇబ్బంది పెట్టాను, ఎంతో మంది దేవుని పిల్లలు నా తండ్రి కొట్టాను నా తండ్రి. ఎందుకంటే నేను అసత్తులు ఉన్నాను నా తండ్రి ప్రభా, పాపలు ఉన్నాను. కాబట్టి నా తండ్రి నేను ఏ రీతిగా మార్చారో నా తండ్రి ప్రభా, నా కుటుంబ సమస్యలను, నా బాధను ఎలా తీర్చారు నా తండ్రి ప్రభా. అదే రీతిగా ఈ గ్రామంలో ఎంతమంది అయితే బాధలతో, వేదనలతో, దుఃఖంతో, అనారోగ్యంతో, బాధలతో ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి నా తండ్రి ఎవరికి నీకు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలు విని నువ్వే నిజ దేవుడు, సత్యదేవుడు తెలుసుకొని నా తండ్రి అనేక నూతన విషయాలు తెలుసుకొని మారు మనసు పొంది నీతిగా, నిజాయితీగా, యథార్థంగా బ్రతికి నువ్వు ఇచ్చే అమూల్యమైన పరలోక రాజ్యం మాకు దయచేయమని ఏడుకుంటూ ప్రార్థిస్తున్నావు తండ్రి ప్రభా. కాబట్టి ప్రతి ఒక్కరిని మీరు మార్చమని ఏడుకుంటూ ప్రార్థిస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల మీ శక్తి సామర్థ్యాన్ని కనపరచమని, నీ మహిమను కనపరచమని ఏడుకుంటూ ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన మా పీడు, మా రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.